హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కృష్ణ. మీరు చూస్తున్నారు గోదావరి ట్రేడింగ్స్. ట్రేడింగ్ అనేది ఎవరికి అర్థం కాని సబ్జెక్ట్, కానీ దానిని మనం అర్థం చేసుకొని నేర్చుకుంటే చాలా అద్భుతమైన సబ్జెక్ట్. అయితే మనం మార్నింగ్ లేచినప్పటి నుండి ఇవాళ మార్కెట్ అనేది ఎక్కడ ఉండబోతుంది, అసలు ఇవాళ మార్కెట్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతుంది, మార్కెట్ ఓపెన్ అయిన నుంచి మార్కెట్ అనేది ఎక్కడికి వెళ్ళబోతుంది, ఇవన్నీ మనకి తెలియాలి అంటే మార్నింగ్ ఓపెన్ అయ్యే మార్కెట్లో గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుందా అనేది మనం నేర్చుకోవాలి. ఈ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ మార్కెట్లో ఈ బేసిక్ లెవెల్ నుంచి మీకు నేను క్లియర్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. అయితే మార్కెట్ అనేది గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్లో ఎందుకు ఓపెన్ అవుతుంది అంటే, నిన్న వచ్చిన న్యూస్ ఏదైనా ఉంది అంటే ఒకవేళ పాజిటివ్ అవ్వచ్చు లేదా నెగిటివ్ అవ్వచ్చు. ఒకవేళ పాజిటివ్ అనుకోండి, బయర్స్ డామినేషన్ పెరిగి గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన గోదావరి ట్రేడింగ్ ఉందనుకోండి, మన గోదావరి ట్రేడింగ్కి ఈ మంత్ ఒక 30K ప్రాఫిట్ వచ్చిందని న్యూస్ వచ్చింది. ఈ న్యూస్ రావడం వల్ల ఏమవుతుందంటే, బయర్స్ అంటే ఇక్కడ 10 రూపీస్ ఉన్న వాల్యూని ప్రీ ఓపెన్ మార్కెట్లో 10 రూపీస్ ఉందనుకోండి, ఇక్కడ వాల్యూ ఒక 11 రూపీస్ కొనడం లేదా 12 రూపీస్ కొనడం, సంథింగ్ ఏదో ప్రైస్ కొనడం వల్ల ఆ మార్కెట్ అనేది ఏమవుతుందంటే గ్యాప్ అప్లో ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. లేదా ఒకవేళ బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకోండి, ఏదన్నా లాస్ వచ్చిందని చెప్పేసి అనుకోండి, ఒక 10 రూపీస్ ఉన్న వాల్యూ, ఇదే 10 రూపీస్ ఉన్న వాల్యూ బ్యాడ్ న్యూస్ రావడం వల్ల ఏమవుతుందంటే ఈ షేర్ వాల్యూ అనేది పడిపోతుంది. కాబట్టి మనం సెల్ చేసేయడం చాలా బెటర్ అని చెప్పేసి ఏం చేస్తారంటే సెల్లింగ్ సైడ్ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నేను క్లియర్గా అయితే చెప్తాను. అయితే మీరు సబ్జెక్ట్ అనేది నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే దీంట్లో 4 టైప్ ఆఫ్ గ్యాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మొదటిది ఫుల్ గ్యాప్ అప్, రెండవది పార్షియల్ గ్యాప్ అప్, మూడవది ఫుల్ గ్యాప్ డౌన్, నాలుగవది పార్షియల్ గ్యాప్ డౌన్. అయితే ఈ 4 అనేది పాయింట్ టు పాయింట్ మనం నేర్చుకుంటే కనుక మనకి గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుందా లేదా గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుందా అనేది మనకి క్లియర్గా అయితే చెప్పొచ్చు. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే, మీకు నేను బేసిక్ లెవెల్ నుంచి చెప్తున్నాను కాబట్టి, ఈ సబ్జెక్ట్ అనేది బేసిక్ లెవెల్ నుంచి చెప్తున్నాను కాబట్టి మీకు నేను క్యాండిస్టిక్స్ అనేది మీకు నేను ముందు చెప్తాను. ఈ క్యాండిస్టిక్స్ చూస్తే మీకు ఈ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ మీకు ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ది మనం క్యాండిస్టిక్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ రెండోసారి. అయితే మార్కెట్లో మనకి ఈ క్యాండిల్స్టిక్స్ అనేది ఇలా ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని ఏమంటారంటే, ఈ గ్రీన్ క్యాండిల్ ఏమంటారంటే బుల్లిష్ క్యాండిల్ అంటారు. ఈ క్యాండిల్ని బుల్లిష్ క్యాండిల్ అంటారు. దీన్ని ఈ రెడ్ క్యాండిల్ ఏమో బేరిష్ క్యాండిల్ అంటారు. అంటే బుల్లిష్ క్యాండిల్ అంటే ఏంటంటే అప్వర్డ్ డైరెక్షన్లో, అంటే మార్కెట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తే కనుక దాన్ని బుల్లిష్ క్యాండిల్ అంటారు. అంటే అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తే కనుక మార్కెట్ ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో అది పైకి వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే మనకి ఈ హైయెస్ట్ ప్రైస్ అంటే ఏంటి, ఈ లోయెస్ట్ ప్రైస్ ఏంటంటే, అంటే ఈ ఓపెనింగ్ అంటే ఏంటి, ఈ క్లోజింగ్ అంటే ఏంటి. ఈ ఓపెన్ క్లోజ్ ఏంటంటే ఈ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు, అంటే ఎగ్జాంపుల్ ఇది లాస్ట్ క్యాండిల్ అనుకో, దీని ముందు క్యాండిల్ అనుకోండి, మార్కెట్లో దీని ముందు క్యాండిల్ అనుకోండి, దీని ముందు క్యాండిల్ అనుకోండి, ఇది ఏమైంది, దీని తర్వాత క్యాండిల్ ఫామ్ అయింది. ఈ 5 మినిట్స్ క్యాండిల్ అనుకోండి, ఇది 5 మినిట్స్ క్యాండిల్ అనుకోండి, ఇది 5 మినిట్స్ క్యాండిల్, ఇది 5 మినిట్స్ క్యాండిల్. ఈ 5 మినిట్స్ క్యాండిల్ ఓపెన్ అవడం, ఈ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత, అంటే ఈ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ 5 మినిట్స్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా, అది ఈ 5 ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి. ఎగ్జాంపుల్ ఇది ఒక 50 రూపీస్లో ఉందనుకోండి, ఇక్కడ ఓపెన్ అయింది. ఈ 50 రూపీస్లో ఓపెన్ అవడం 50 రూపీస్లో అయితే ఓపెన్ అయింది. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే 100 రూపీస్ వరకు వెళ్ళింది అనుకోండి. హైయెస్ట్ ప్రైస్ 100 రూపీస్ వరకు వెళ్ళింది. అయితే ఇదేంటి, ఈ విక్స్ ఏంటంటే ఇది హయ్యర్ విక్ అంటారు, ఇది లోవర్ విక్ అంటారు. అంటే ఇది పైన ఫామ్ అయిన విక్, ఇది కింద ఫామ్ అయిన విక్. అయితే ఇది ఏంటంటే ఇది కింద వరకు వెళ్ళింది మార్కెట్ అనేది. ఈ 50 రూపీస్ అనుకోండి, 5 రూపీస్ పడిపోయి 45 రూపీస్ వరకు కూడా ఇది ట్రెండ్ అయింది, అంటే డౌన్ ట్రెండ్ అయింది. ఇది మళ్ళీ ఏమైంది, మళ్ళీ డౌన్ ఇక్కడ దాకా 45 రూపీస్ దాకా డౌన్ ట్రెండ్ అయ్యి మళ్ళీ తీసుకొని, అంటే మళ్ళీ గివ్ అప్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. ఇది ఏమైందంటే మళ్ళీ పై వరకు వెళ్ళింది. ఇది ఎంతవరకు వెళ్ళింది, 100 రూపీస్ వరకు వెళ్ళింది. 100 రూపీస్ వరకు వెళ్ళి మళ్ళీ ఇది డౌన్ ట్రెండ్ అయింది, అంటే కిందకు వచ్చి ఎక్కడ క్లోజ్ అయింది, మనకి 95 రూపీస్లో క్లోజ్ అయింది. మనకి ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది, అంటే ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది అనేది మనం తెలుసుకుంటే ఈ మార్కెట్ అనేది ఎటు సైడ్కి వెళ్తుందో మనకి, అంటే డౌన్ సైడ్ వెళ్తుందా అప్ సైడ్ వెళ్తుందా మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది.
దీన్ని ఏమంటారంటే బేరిష్ క్యాండిల్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే దీనికి ఇది రివర్స్. ఈ గ్రీన్ క్యాండిల్కి ఈ రెడ్ క్యాండిల్ రివర్స్. అంటే ఇది అప్ ట్రెండ్, అంటే పైకి మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు, మార్కెట్ ఎలా పైకి వెళ్తున్నప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఈ మార్కెట్ పడిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఇలా మార్కెట్ పడిపోతున్నప్పుడు ఈ క్యాండిల్ ఫామ్ అవుతుంది, రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇదేంటి, ఇక్కడ ఓపెన్ ఉంది, ఇది ఇక్కడ క్లోజ్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ ఉంది, ఇక్కడ క్లోజ్ ఉంది. ఓకే, అర్థమైంది ఫ్రెండ్స్ మీకు? ఇక్కడ ఓపెన్ ఉంది, ఇక్కడ క్లోజ్ ఉంది. కాబట్టి ఇది ఓపెన్ ఏంటి, క్లోజ్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఇది ఒక 50 రూపీస్ అనుకోండి, అంటే ఈ లోవర్ ప్రైస్ 50 రూపీస్ అనుకోండి. ఈ హైయర్ ప్రైస్ ఎంత, 100 రూపీస్ అనుకోండి. ఈ హైయర్ ప్రైస్ 100 రూపీస్. ఈ 100 రూపీస్ వరకు వచ్చి ఇది అంటే ఇక్కడ ఓపెన్ అయింది, అంటే ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయ్యి మనకి మార్కెట్ మళ్ళీ కొంచెం పైకి లేసి మళ్ళీ ఏమైంది, మళ్ళీ డౌన్ ట్రెండ్ అయితే ఫాలో అయింది, మళ్ళీ కిందకి రావడం అయితే జరిగింది. అది ఎంతవరకు వచ్చింది, 50 రూపాయల వరకు అయితే వచ్చింది, 50 రూపీస్ వరకు అయితే వచ్చింది. ఇది ఎక్కడ క్లోజ్ అయింది అంటే 55 రూపీస్లో క్లోజ్ అయింది. క్లోజ్ అవడం ఎక్కడైంది, 55 రూపీస్లో క్లోజ్ అయింది. ఇది ఎక్కడ ఓపెన్ అయింది, ఇది ఓపెన్ అవడం ఎక్కడైంది, 95 రూపీస్లో ఓపెన్ అయింది. అంటే మార్కెట్ అనేది ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది, అంటే హైయెస్ట్ ప్రైజ్ ఇది, లోయెస్ట్ ప్రైజ్ ఇది అని మనం తెలుసుకుంటే కనుక ఈ రెడ్ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయింది, ఈ గ్రీన్ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయింది అని చెప్పి మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మనం అయితే సక్సెస్ అవ్వచ్చు. అయితే వేరే ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఈ ప్యాటర్న్స్లో కూడా అంటే ఈ రెడ్ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్, ఈ క్యాండిల్ స్టిక్స్లో కూడా ఈ క్యాండిల్ స్టిక్స్ ఫామ్ చేసుకొని ట్రేడ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో కూడా ట్రేడ్ చేసిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. ఈ క్యాండిల్ స్టిక్స్ తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఏ క్యాండిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఏ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది, హైయెస్ట్ ప్రైస్ ఎంత, లోయెస్ట్ ప్రైస్ ఎంత మనం తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా అయితే మనం సక్సెస్ అవ్వచ్చు. అయితే ఏ క్యాండిల్ ఎక్కడి వరకు వెళ్ళిందో ఏంటో మనం చూసుకుంటే కనుక ఫుల్ గ్యాప్ అప్, పార్షియల్ గ్యాప్ అప్, ఫుల్ గ్యాప్ డౌన్, ఈ గ్యాప్ డౌన్లో ఎక్కడెక్కడ ఓపెన్ అవుతుంది ఏంటనేది మనం మార్కెట్లోకి వెళ్ళి డైరెక్ట్గా అయితే చూద్దాం. అయితే మీకు నేను ఇందా చెప్పాను కదా 4 టైప్ ఆఫ్ గ్యాప్స్ ఉన్నాయని. దాంట్లో మొదటిది ఏంటంటే ఫుల్ గ్యాప్ అప్. ఈ ఫుల్ గ్యాప్ అప్ అనేది ఎలా ఫామ్ అవుతుందో మీకు నేను క్లియర్గా చెప్తానైతే రండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫుల్ గ్యాప్ అప్. ఇది ఏంటంటే ఎస్టర్డే మార్కెట్, ఇదేమో టుడే మార్కెట్ అనుకోండి, ఇది టుడే అనుకోండి, ఇదేమో ఎస్టర్డే అనుకోండి. అయితే నిన్న ఇది రెసిస్టెన్స్ అయింది, ఇదేమైంది, సపోర్ట్ అయింది. ఎగ్జాంపుల్ ఇది సపోర్ట్ అయింది కదా, ఇవాళ మార్కెట్లో ఏమైంది చూసారా, ఇది సపోర్ట్ అయిపోయింది, ఇది సపోర్ట్ అయింది. ఎందుకు అంటారా, ఇది చూడండి, ఈ క్యాండిల్ ఈ 3 క్యాండిల్ రన్ అయ్యి ఈ 4వ క్యాండిల్కి ఏమైందంటే ఇది సపోర్ట్ తీసుకుని మార్కెట్ అనేది పైకి వెళ్ళడం జరిగింది. కానీ ఫుల్ గ్యాప్ అప్ అని ఎందుకు వచ్చిందంటే ఈ ఎస్టర్డే మార్కెట్లో దీని హైని, దీని లోని ఈ మధ్యలో ఎక్కడ ఫామ్ అవ్వకుండా మధ్యలో అనేది గ్యాప్ తీసుకొని ఇది మార్కెట్ ఓపెన్ అవడమే ఇక్కడ ఓపెన్ అయింది. చూసారు కదా, ఇక్కడ ఓపెన్ అయింది. దీన్నే ఫుల్ గ్యాప్ అప్ అని అంటారు. అయితే ఎగ్జాంపుల్, మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది 100లో ఉందనుకోండి, ఇది 100లో ఉంది కదా, ఇది 150లో ఉందనుకోండి. మధ్యలో ఏమైంది, 50 పాయింట్స్ అనేది గ్యాప్ వచ్చింది. ఇది అంటే 200లో ఉంది, మధ్యలో అంత గ్యాప్ వచ్చింది చూసారు కదా, 50 పాయింట్స్ అయితే గ్యాప్ వచ్చింది. అంటే నిన్న హైకి నిన్న టోకి అంటే ఈ మధ్యలో ఎక్కడా కూడా టచ్ చేయకుండా ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. కాబట్టి ఇవాళ దీన్ని ఫుల్ గ్యాప్ అప్ అని అంటాము. రెండోది ఏంటంటే పార్షియల్ గ్యాప్ అప్. ఈ పార్షియల్ గ్యాప్ అప్ అనేది మార్కెట్లో ఎలా ఫామ్ అవుతుందో మీకు నేను చెప్తాను. మార్కెట్లోకి వెళ్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, దీన్ని పార్షియల్ గ్యాప్ అప్ అని అంటాం. దీన్ని పార్షియల్ గ్యాప్ అప్గా ఎలా కన్సిడర్ చేయాలి సార్ అంటే, ఇది చూసారా, ఈ క్యాండిల్ అనేది నిన్న ఫామ్ అయిన క్యాండిల్, ఎస్టర్డే ఫామ్ అయిన క్యాండిల్. అయితే ఇది 9:15 తర్వాత అంటే 9:20 క్యాండిల్, అంటే ఇది 5 minutes క్యాండిల్ కదా, ఇది 5 minutes క్యాండిల్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇదేంటిది నిన్న హైయెస్ట్ పాయింట్, ఈ క్యాండిల్లో ఇది నిన్న హైయెస్ట్ పాయింట్, అంటే నిన్న ఇది హైయెస్ట్ పాయింట్, ఇది లోయెస్ట్ పాయింట్, ఇది నిన్న క్లోజింగ్ పాయింట్ కదా, అయితే ఈ హైయెస్ట్ పాయింట్కి ఈ క్లోజింగ్ పాయింట్కి మధ్యలో ఏదైతే ఇవాళ ఫామ్ అయిన బాడీ ఏదైతే ఉందో
ఈ క్యాండిల్ బాడీ ఏదైతే ఉందో దాన్ని పార్షియల్ గ్యాప్ అప్ అని అంటాము. మీకు అర్థమైంది ఫ్రెండ్స్? మళ్ళీ చెప్తాను చూడండి. నిన్నటి లోయెస్ట్ పాయింట్కి మధ్యలో అంటే నిన్న క్లోజింగ్ పాయింట్కి ఈ మధ్యలో ఫామ్ అయిన క్యాండిల్ని పార్షియల్ గ్యాప్ అప్ అని అంటాము. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ పాయింట్కి అయితే వెళ్తాను. చూడండి ఫ్రెండ్స్, థర్డ్ పాయింట్ ఏంటంటే ఫుల్ గ్యాప్ డౌన్. ఈ ఫుల్ గ్యాప్ డౌన్ మార్కెట్ ఎలా ఉంటుందో ఒకసారి లైవ్ మార్కెట్కి వెళ్ళి చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఫుల్ గ్యాప్ డౌన్ మార్కెట్ అని అంటాం. ఎందుకు ఫుల్ గ్యాప్ డౌన్ మార్కెట్ అని అంటామంటే చూడండి ఫ్రెండ్స్, నిన్న ఫామ్ అయిన ఈ క్యాండిల్కి ఇవాళ ఫామ్ అయిన ఈ క్యాండిల్కి ఎక్కడ పొంతనైతే లేదు. అయితే ఒకవేళ ఈ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఇలా ఫామ్ అయింది అనుకోండి, దీన్ని పార్షియల్ గ్యాప్ అప్ అని అంటాం. కాబట్టి ఇలా ఫామ్ అవ్వలేదు కాబట్టి దీన్ని ఫుల్ గ్యాప్ అప్ అని అంటాం. ఎందుకంటే చూడండి, ఈ హైయెస్ట్ పాయింట్కి దీని హైయెస్ట్ పాయింట్కి ఎక్కడ టచ్ అవ్వాల, ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి దీన్నే ఫుల్ గ్యాప్ డౌన్ మార్కెట్ అని అంటాము. ఫుల్ గ్యాప్ డౌన్ మార్కెట్ అని అంటాము. ఫోర్త్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, పార్షియల్ గ్యాప్ డౌన్. ఈ పార్షియల్ గ్యాప్ డౌన్ మార్కెట్ ఏంటి? ఈ పార్షియల్ గ్యాప్ డౌన్ మార్కెట్ ఎలా ఫామ్ అవుతుంది? అయితే లైవ్ మార్కెట్కి అయితే ఈ పార్షియల్ గ్యాప్ డౌన్ మార్కెట్ ఏంటో ఒకసారి చూద్దాం వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, దీన్నే పార్షియల్ గ్యాప్ డౌన్ అని అంటాం. ఎందుకు పార్షియల్ గ్యాప్ డౌన్ అంటామంటే ఇది సపోర్ట్ లైన్ ఫ్రెండ్స్, ఇది సపోర్ట్ లైన్, ఇది రెసిస్టెన్స్ లైన్. అయితే ఈ సపోర్ట్ లైన్కి ఈ రెసిస్టెన్స్ లైన్కి మధ్యలో ఈ బాడీ అనేది ఫామ్ అయింది. అలాగే ఇంకోలా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అది ఎలాగంటే ఇది చూడండి, ఇది నిన్న బాడీ, ఇది నిన్నటి క్యాండిల్, ఎస్టర్డే క్యాండిల్ ఇది. అయితే ఇది హైయెస్ట్ పాయింట్, ఇది లోయెస్ట్ పాయింట్. ఈ హైయెస్ట్ పాయింట్కి ఈ లోయెస్ట్ పాయింట్కి బాడీ అనేది మధ్యలో ఫామ్ అయింది కాబట్టి దీన్ని పార్షియల్ గ్యాప్ డౌన్ అంటాము. అయితే ఇంకోలా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇది ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే చూడండి, నిన్నటి హైకి నిన్నటి లోకి మధ్యలో బాడీ అనేది ఫామ్ అయింది. దీన్ని 3 టైప్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అయితే ఇలా కన్సిడర్ చేస్తే కనుక ఈ పార్షియల్ గ్యాప్ డౌన్ అనేది మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది. అయితే ఈ గ్యాప్ డౌన్స్ ఏంటంటే మనకి ఈ మార్కెట్ వల్ల అంటే న్యూస్ రావడం వల్లే కాదు, అంటే ఒక్క న్యూస్ రావడం వల్ల కూడా మనకి ఫామ్ అవ్వడం జరగదు. పెద్ద ట్రేడర్ ఎవరైతే ఉన్నారో, అయితే పెద్ద ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే ప్రీ ఓపెన్ మార్కెట్లో వాళ్ళు సెల్ చేసేసినా సరే బయింగ్ చేసిన దాన్ని సెల్లింగ్ చేసేస్తే కనుక ఖచ్చితంగా అదైతే గ్యాప్ డౌన్ మార్కెట్లో అయితే ఓపెన్ అవుతుంది. ఈ పార్షియల్ గ్యాప్ డౌన్ ఏంటంటే ఇక్కడ న్యూస్ అనేది ఏం లేదు, ఇది న్యూస్ అనేది ఏం ఫామ్ అవ్వలేదు, న్యూస్ అనేది ఏం రాలేని వల్ల పెద్ద మ్యాటర్ లేకుండా ఏం లేదు కాబట్టి ఇది నార్మల్గా ఫామ్ అయింది. ఇప్పుడు ఇది ఎలా వెళ్తుంది అంటే ఎగ్జాంపుల్ నార్మల్గా చెప్తాను, ఇది పార్షియల్ గ్యాప్ డౌన్ కదా, నార్మల్ గ్యాప్ డౌన్ కదా, ఇది సపోర్ట్, ఇది పెద్ద సపోర్ట్, ఇది చిన్న రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందంటే ఇది పెద్ద రెసిస్టెన్స్ కదా, ఇది మనకి పెద్ద రెసిస్టెన్స్. అయితే ఈ మార్కెట్ అనేది ఏమవుతుందంటే మళ్ళీ 2 మినిట్స్ ఇక్కడ అంటే ఒక 2-3 క్యాండిల్స్ సస్టైన్ అవి మళ్ళీ ఇది ఏమవుతుందంటే పైకి వెళ్ళడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ రెసిస్టెన్స్ అని ఉంది, అంటే రెసిస్టెన్స్ ఉంది కదా వెంటనే పడిపోద్దా అని చెప్పేసి అంటే ఒకవేళ ఈ రెసిస్టెన్స్ని బయర్స్ ఎవరైతే ఉన్నారో బయర్స్ ఎక్కువ డామినేషన్లు ఉంటాయి కనుక, ఈ బయర్స్ అనేవారు ఎక్కువ డామినేషన్ ఉంటాయి కనుక అది కూడా మార్కెట్ ఈ రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్గా మారి దీన్ని మళ్ళీ మార్కెట్ అయింది పైకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో అయితే ఇంకా అయిపోలేదు. నెక్స్ట్ పార్ట్ అనేది నేను రేపు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వీడియో బాగా లెంగ్త్ అయిపోతుందని చెప్పేసి సగం పార్ట్ పెట్టడం అయితే జరిగింది. అయితే 4 టైప్ ఆఫ్ గ్యాప్ స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అవి మీకు నేను క్లియర్గా అయితే చెప్తాను. అవి మీరు కనుక ఆ గ్యాప్ స్ట్రాటజీ అనేది మీరు బాగా నేర్చుకుంటే కనుక మార్నింగ్ సెషన్లో ఎక్కువ మోతాదులో అంటే ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. కాబట్టి ఆ గ్యాప్ స్ట్రాటజీ అయితే మిస్ అవ్వకండి. అయితే నెక్స్ట్ పార్ట్ అయితే రేపు రిలీజ్ చేస్తాను. ఆ టైప్ ఆఫ్ గ్యాప్ స్ట్రాటజీతో పాటు మీకు నేను పక్కాగా అంటే మార్కెట్ అనేది అంటే ఎగ్జాంపుల్ 37,000లో ఉందనుకోండి, ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ 37,000లో ఉందనుకోండి, ఆ 37,000లో ఉన్న మార్కెట్ 32,800లో ఎలా ఓపెన్ అవుతుంది, అంత పక్కగా ఎలా ఓపెన్ అవుతుందని చెప్పేసి మీకు నేను రేపు అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్. కీప్ స్మైల్.